హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన పెబ్బేర్ యూట్యూబ్ ఛానల్. ఈ వారం పెబ్బేర్ సంతకు భారీ సైజ్ ఎద్దులు అయితే వచ్చినాయి. చూస్తున్నారు కదా ఎంత భారీగా ఉన్నావు. చూస్తున్నారు కదా బిగ్ సైజ్ ఒంగోలు బుల్స్ అయితే వచ్చినాయి. వీటి రేట్లు చెప్పడానికి ఇక్కడ రైతులు అయితే అందుబాటులో లేరు. ఇది కాదా? చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఉన్నట్టున్నారు, గమ్మత్ చేసుకుంటున్నారు సంతకు వచ్చి. ఈయనదని ఈయన చెప్తుండ, ఆయన కాదంట. పండ్లు చూడనీకైతే మనకు పండ్లు వేయనట్టు ఉందంట. మరి అన్న చూస్తే 6 గంటలు ఉందని చెప్తున్నాడు. 4 గంటలు ఉంది, మళ్ళీ 6 అంటాడు ఆయన. నీదేనా? ఎవరు మనది? కోడూరు. అది ఎంత? 2 గంటలు ఉంది, అది 4 గంటలు ఉంది. అవులే, ధర ఎంత చెప్పినావు? రేట్ ఎంత చెప్తున్నావు? 1,80,90 చెప్పినావు. అవునులే, చూస్తున్నారు కదా 1,80,90,000 అయితే రేట్ చెప్తున్నాడు. మరి రేటు తక్కువైందా ఎక్కువైందా అనేది కామెంట్ చేస్తుండండి. ఉన్నానులే అన్న. నెంబర్ వచ్చేసి అన్న, మీ పేరేం పేరు? 96 52 32 32 92 ఇంతేనా నెంబర్? చూస్తున్నారు కదా. మరి ఎవరికైనా ఈ కోడలు నచ్చినట్టుకుంటే రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం చేయండి. లాస్ట్కి ఎంత అంటివి? 80-90 లాస్ట్కు. 1,50,000కి ఊర్లో అడిగినారు. ఇంకా సంతలు అయితే 80 కన్నా 90 కన్నా అమ్ముదామని వచ్చినావు. అవులే, చూస్తున్నారు కదా 1,75,000 65 వరకు అయితే ఇద్దామని అనుకుంటున్నాడు రైతు. ఇంకా మంచి మంచి కొడుదలను చూద్దాం. అవులే, అవులే, చూస్తున్నారు కదా. పోకపోతే ఆపాస్ అంట రైతు దగ్గర ఉన్న ఎద్దులు ఇవి. మరి పనికి గ్యారెంటీ అంటున్నాడు. సేద్యానికి 3 ముళ్ళ 4 ఏళ్ళు ఉన్నాయి. అవునులే, కొత్త తీసుకుని 55 అడిగిపోయిండు మా ఊళ్ళో ఊరికి వచ్చి. అవులే, 60-70 అని నేను వచ్చాను. అంతేలే, చూస్తున్నారు కదా. మరి రైతు యొక్క ధర అయితే అంత అయితే చెప్తున్నాడు. మరి మీకు ఎంత అయితే అనుకుంటున్నారో అంత రైతు దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ బేరం చేసే ప్రయత్నం అయితే చేయండి. పైసలు తీసుకొని ఎన్ని గంటలు ఉంది కొడుతుడా తదా? 2 గంటలు ఉంది. ఎంత చెప్తున్నాడు? ఎంత చెప్తున్నాడు? 60,000 చెప్తున్నాడు. మీరెంతలు అడిగినారు? ఎంత అడిగినారు? ఇప్పుడు ఇడ రికార్డులో కూడా ఉంది, అలా ఇయ్యలే మాకు దశ బట్టి మేము ఇయ్యలే. యూట్యూబ్లో కూడా చాలా ఉంది ఉంది ఉంది. ఫోన్ పడుతుంది. రెండు జతలా? ఎంత జత అడుగుతుంటా? మొత్తం 2 జతలా? 2 జతలు కలిసి 2,50,000. ఆయనలు ఎంత ఉన్నాడు 2 జతలకు? ఎంత? 350 250. మరి ఆకాశానికి భూమికి ఫరక్ ఉంది. 1,00,000 రూపాయల ఫరక్ ఉంది బేరం. చూడు కాల్ చేతులు చూడుకో చేసుకో. అయితే హైదరాబాద్ లేకుంటే సంజమా అంతే. చూడు ఫోన్లో పైసలు కొట్టు.
కోడలు అయితే మంచిగా ఉన్నాయి, రైతులు లేరు. 6 గంటలు ఉన్నాయి. ధర ఎంత అయిపోయినారు? అది 4 గంటలు ఉంది, ఇది 6 గంటలు ఉంది. ఎట్లా సేద్యానం మేపినట్టువేనా? అవును. ఎక్కడ మనది అడ్రస్ ఎక్కడ? ఎమ్గనూరు. ఎమ్గనూరు ఎక్కడ జిల్లా ఏది వస్తుంది? కర్నూలు జిల్లా వస్తుంది ఎమ్గనూరు. ధర ఎంత అయిపోయినారు? 1,40,000. ఇప్పుడు అది 4 గంటలనే ఉంది కూడా చూపించనిస్తుందా పనులని? కొన్ని సంతకు వచ్చినాక బెదురుతాయి. ఉండను 4 గంటలు ఉంది. ఇది 6 గంటలు ఉంది కదా. మరి ఫోన్ నెంబర్ చెప్తారా మనది? నేను చెప్పరాదు, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందా? ఓకే, బేరం అయితే నడుస్తుంది. ఎన్ని గంటలు ఉన్నాయి కోడలు? 4, 6. యాది 4 గంటలు ఉంది. ఈ పక్కది 4 గంటలు ఉంది. బోడిది 4 గంటలు ఉంది, ఇది 6 గంటలు ఉంది. ధర ఎంత చెప్పినావు? 3,50,000. 3,50,000. 3,50,000. ఎక్కడ మన అడ్రస్? గద్వాల్ జిల్లా, రేపల్లి గ్రామం. అవులే. మరి బేరం 7 వరకు అడిగినరు? 2,80,000 వరకు అడిగినరు. 2,80,000 వరకు అయితే అడిగినరంట. మరి మీ ఫోన్ నెంబర్ చెప్తారా? చూస్తున్నారు కదా, కోడలు అయితే మంచి బందోబస్తు ఉన్నాయి. ఎట్లా బండకు అయిపోయినారా? సేద్యంలోనే ఉన్నాయి. సేద్యమేనా? పోయిందే. తాత నెంబర్ వచ్చేసి 9676626508. మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. తాత నెంబర్ వచ్చేసి 9676626506. మరి ఎవరికైనా నచ్చినట్టుగా ఉంటే ఇంటికి వెళ్ళిన తర్వాత కాడి కట్టుకున్న తర్వాతనే మరి బేరం ఆడే అవకాశం అయితే ఉందని చెప్తున్నాడు. పని చూసినాకనే రేటు మాట్లాడని అంటున్నాడు. మరి బల్బు ఎంత వేస్తారో వేయండి, మీ ఇష్టం. మరి ఎద్దులు అయితే పనికి గ్యారెంటీ అంటున్నాడు. మరి ఎవరికైనా ఎద్దులు కావాల్సిన వాళ్ళు అన్నకు ఫోన్ చేసి రేటు మాట్లాడుకోండి, ఇంటికి పోయి పని చూసుకోండి, తర్వాతనే రేటు మాట్లాడుకొని పైసలు ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి. చూస్తున్నారు కదా. మరి తాత మీ పేరేం పేరు అంటే? రేపల్లె మాదన్నానంట అన్న పేరు అయితే. మరి కొనేవాళ్ళు ఉంటే డైరెక్ట్ ఇంటికి పోయి చూసుకోండి, మంచిగా చూసుకున్నాకనే. సుళ్ళు చుక్కలు కూడా ఏమైనా డౌట్ ఉంటే ఇంటికి వచ్చి చెక్ చేసుకోమన్నాడు. మరి సుళ్ళు చుక్కలు గెట్టెలు ఏమైనా మీకు ఏమున్నా, తోకసుడు ఏమైనా ఉన్నా కూడా ఇంటికి వచ్చి అన్నీ చూసుకున్న తర్వాతనే రేట్ ఆడి మరి పైసలు ఇవ్వండి అని చెప్తున్నారు రైతు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన పేపర్ యూట్యూబ్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ఈ వారం మరి సంతల రేట్లు చూసుకున్నట్టయితే పెద్దగా అయితే పెద్ద బేరాలు అయితే ఏం లేవు, కొంచెం చల్లబడ్డది సంత. అనుకున్న రేట్లు అయితే ఉండట్లేదు. చాలా వరకు అయితే పెద్ద పెద్ద సైజు ఎద్దులైతే ఈ వారం పెబ్బేరు సంతకు వచ్చినాయి. కానీ అనుకున్నంత వరకు ధరలు రేయకపోవడంతో చాలా మంది అయితే రిటర్న్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఈరోజు సంతలో బేరాలు తక్కువగా ఉన్నాయి, పెద్ద సైజు వచ్చినాయి. ఈరోజు సేద్య పెద్దలు చాలా తక్కువగా ఉన్నాయి. మరి బండ సైజు ఉన్న కొడలే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈరోజు పెబ్బేరు మార్కెట్లో. మరి ఇన్ఫర్మేషన్ నచ్చినట్టుగా ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.